హలో గైస్, ఫైనలీ దేవరా మూవీ కోసం వెయిట్ చేసాము. సో మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో ఫస్ట్ రోజు చూడడం కూడా జరిగింది. సో చాలా ఎక్సైటెడ్మెంట్గా ఉండే సో సినిమా చూద్దామని. సో చూసేసాను, అదొక ఫ్యాన్ కసి ఫస్ట్ రోజు చూడాలని. సో చూసేసాను. సో సినిమా అయితే చూసేసాను, కానీ అక్కడనే రివ్యూ ఇవ్వాల్సింది. సో టైం లేక మనము నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ మూవీకి వెళ్ళిపోయాము. సో అంత టైం లేకుండా మనం రివ్యూ ఇవ్వలేకపోయాను. సో ఇప్పుడు మన దగ్గర టైం ఉంది. సో మన టైంలో ఒక దేవర కోసం ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని మనము దానికోసం వెయిట్ చేసాము. సో ఇట్స్ టైమ్ ఫర్ రివ్యూ, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. సో మూవీ టైటిలే హైలైట్ ఇక్కడ, దేవరా. హీరోని తగ్గేటట్టుగా దేవరా అని టైటిల్ పెట్టారు. సో దేవరాగా ఎన్టీఆర్ రోల్ ప్లే చేశాడు. సముద్రం దగ్గరలోనే 4 ఊర్లు, ఆ 4 ఊర్లో మన దేవరానే ఒక టార్చ్ బేరర్గా రోల్ ప్లే చేశాడు. అందులో డబల్ రోల్ ఉంది ఎన్టీఆర్ది. సో అంతా కదా ఒక సముద్రం దగ్గర, సముద్రంలో నైట్ వ్యూ ఎక్సలెంట్గా చూపించారు. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఒక శత్రులుగా మారడం జరుగుతుంది. ఆ వెపన్ కోసమే వాళ్ళ యుద్ధము. సో ఆ వెపన్స్ ఏ ఊరికి వెళ్తుందో సో దానికోసం ఒక ఫైట్ ఉంటుంది. ఎక్సలెంట్ ఫైట్ అది. సో సాంగ్స్ వచ్చేసి అనిరుద్ధ్ అందించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆసమ్. అసలు అనిరుద్ధ్ ఒక టాప్ లెవెల్లో మూవ్ అవుతున్నాడు. సో ట్విస్ట్ అయితే ఈ మూవీలో అన్ఎక్స్పెక్టెడ్. సో దీనికోసమైనా మళ్ళీ వెళ్ళాలి. సో జాన్వీ కపూర్ రోల్ అయితే వచ్చేసి ఫైన్. సో అప్పుడప్పుడు అలా కనిపించగలుగుతుంది. అంత మేజర్ రోల్ ప్లే ఏం చేయలేదు జాన్వీ కపూర్. సో ఫస్ట్ టైం న్యూ యాక్ట్, నైస్. సో మాస్ని బట్టి ఫైటింగ్స్ అయితే ఆసమ్. అసలు ఎన్టీఆర్ ఫైట్స్ గురించి అసలు మనం మాట్లాడకూడదు, అతను ఒక యాక్టింగ్ గురించి మనం ఏం మాట్లాడకూడదు. సో ఎక్సలెంట్ ఓవరాల్గా. సో ఈ మూవీలో ఎక్కువగా గ్రాఫిక్స్ లాంటివి ఏం వాడలేరు. సో అంతా న్యాచురల్గానే ఉంది. సో హై ప్రొఫైల్ డైలాగ్స్ కూడా అంతగా ఏం కనిపించదు. సో ఎన్టీఆర్కి యాక్చువల్లీ ఇవ్వాల్సిండే. సో ఈ సినిమాలో అంతగా యూజ్ చేయలేరు. యాజ్ యూజువల్గా సినిమా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ట్విస్ట్ నాకు ఒకటైతే అర్థం అవ్వలేదు. సో ఓవరాల్గా మూవీ ఇద్దరు హీరోలు అయితే స్టోరీది ఎండ్ అయిపోతుంది, బట్ విలన్ వదిలేస్తారు. సో పార్ట్ 2 సస్పెన్స్గా ఉంటుంది. సో అన్లెస్ వీ హ్యావ్ టు వెయిట్ పార్ట్ 2. సో ఇది నైస్ మూవీ. నేను అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి 4 ఇస్తాను దీనికి. సో ఇంకొకసారి కూడా చూడొచ్చు. సో 2 times వాచబుల్ మూవీ. సో మీరు ఇప్పటికీ ఇంకా చూడలేదంటే వెళ్ళి సినిమా థియేటర్లో మూవీ చూసేయండి. ఆ మూవీ రూల్స్లో చూడడం మానేయండి. ఎట్లాంటి సినిమాలో ఎక్కడ చూడాలి అక్కడనే చూడాలి. సో దేవరా మస్ట్ వాచ్ మూవీ. సో థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఛత్రపతిలో మనం ఏదైతే సముద్రంలో షార్క్ సీన్ చూస్తామో ప్రభాస్ ఫైట్ షార్క్స్తో, సో ఇందులో కూడా ఒక చూడొచ్చు ఎక్సలెంట్గా షార్క్ సీన్ ఉంది. సో మిస్ అవ్వకండి. ఆ సీన్ కోసమైనా సినిమాకి వెళ్ళండి. సో డైరెక్షన్ గురించి చెప్పాలంటే కొరటాల శివ సో తగ్గలేడు. సో అతను అలానే వెళ్ళిపోయాడు. చాలామంది ఇప్పటికీ చెప్పారు. సో రాజమౌళి మూవీలో ఎవరైతే హీరోగా యాక్ట్ చేస్తారో దాని తర్వాత వాళ్ళ సినిమాలన్నీ ఫ్లాప్ వెళ్తాయని. సో మన కొరటాల శివ అలా అవ్వకుండా మన జూనియర్ ఎన్టీఆర్ని ప్రూవ్ చేశాడు. సో కొరటాల శివ గురించి ఎంత చెప్పినా తక్కువనే. సో హీ ప్రూవ్డ్. సో సినిమా హిట్, బ్లాక్ బస్టర్. సో బాక్స్ ఆఫీస్ కూడా బద్దలే. సో గైస్, నేనైతే ట్రై చేస్తున్నా. సో నా అంతకు నేను ట్రై చేస్తూనే ఉన్నాను. సో నా ఒక యూట్యూబ్ ఛానల్ని నేను కొద్దిగా డెవలప్ చేద్దామని, సో సబ్స్క్రైబర్లు పెంచాలని. సో ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేస్తే సో ఐ కెన్ ప్రూవ్. సో ఇప్పుడైతే మనం నియర్ బై 1000 దగ్గర ఉన్నాము. సో అవర్ టార్గెట్ ఈస్ డైరెక్ట్ 5000 నౌ. సో 2000, 3000 అవసరం లేదు. నేను కీప్ ట్రై చేస్తూనే ఉంటాను. సో ఎన్టీఆర్ డైలాగ్ నాకు ఇప్పటికే బాగా గుర్తుంది. సో అతను ఒక డైలాగ్ చెప్పాడు, అతను సినిమా మనకి నచ్చినంత వరకు తీస్తూనే ఉంటా అంటున్నాడు. సో నేను కూడా నా కంటెంట్ క్లిక్ అయ్యే వరకు నేను ఏదో ఒక కంటెంట్ చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ స్టేట్ ఇన్ బాయ్.